వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ మేము రెడీ అయిపోయాం. మనం దేనికైతే అంత కష్టపడి షాపింగ్ చేసి ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది, మన బావేమో నిన్న ఫుడ్ పాయిజన్ అయిపోయింది. నైట్ నుంచి వామ్మో వామిట్లు అన్నీ కలిపి ఒకేసారి. సో బాగా కొంచెం నార్మల్ అయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి స్నానాలు చేసి, సో ఇక్కడ మనం చెప్పాం కదా స్వీట్స్ అవన్నీ వచ్చేసాయి, రెడీగా ఉన్నాయి. ఇదిగోండి. ఎస్, ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాం. ఆల్రెడీ మనం లేట్ అయిపోయాం కాబట్టి వెంటనే బయలుదేరిపోయి ఆ లొకేషన్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ఇప్పుడు బయలుదేరాము. కరెక్ట్గా మళ్ళీ బావ బాత్రూంలోకి వెళ్ళాడు పాపం. ఊరికి వచ్చిందే 4 రోజులు. ఈ 4 రోజుల్లో బావకి ఒంట్లో బాగోకపోవడం చూడండి. ఓకే, సో వీళ్ళు పట్టుకొని వస్తున్నారు, మెల్లగా దిగుతారు. వాళ్ళు మోడల్ వాకర్స్ కాబట్టి చాలా స్లోగా, వాళ్ళైనా ఇంకొంచెం స్పీడ్గా నడిచేస్తారు. కానీ వీళ్ళు చాలా ఏదో చెప్పులు వేసుకొని రండే బాబు. సో ఇందులోనే బట్టలు అన్నీ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ కొంతమంది కిడ్స్ ఉండరు అన్నారు. అందరూ మరి నేటివ్కి వెళ్ళారు అని చెప్పారు. ఏం లేదు, మనం అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు పిల్లలు వచ్చేసిన తర్వాత, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, మన లక్ష్మి కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదా, సో తను కూడా ఇవ్వాలి అని తను పెన్సిల్ సెట్ అంటే పౌచ్ పెన్సిల్ అన్ని సెట్గా పిల్లలకి కొని తెచ్చుకుంది. సో తన కాంట్రిబ్యూషన్ అనమాట. బావ బాత్రూంలో ఉన్నాడు. బావ హ్యాస్ టు కమ్. బావ కోసమే వెయిటింగ్ ఇప్పుడు. పాపం బయలుదేరేటప్పుడు వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ మినిట్లో. అంటే ఈరోజు సండే వేరే, మేమే పిలిపించాము. సండే వాళ్ళందరికీ రెస్ట్ హాలిడే, బట్ మేమే పిలిపించాము. ఇవి వచ్చాడు గైజ్. మనం రీచ్ అయిపోయాము. చాలా లేట్ చేసేసాము, ఆల్మోస్ట్ గంట సేపు లేట్ మనము. ఈ ప్లేస్కి మళ్ళీ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ వాళ్ళే ఎంత క్యూట్గా సౌందర్యాస్ బేబీ షవర్ అని పెట్టారు చూడండి. మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లల్లా అనుకొని చాలా చక్కగా సెలబ్రేట్ చేశారు. తెలుసురా మీకు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా ఇందులో? ప్రియా. సో వాళ్ళిద్దరూ అయితే లాస్ట్ టైం మీరు వచ్చిన వీడియోస్ చూసి అయ్యో మాకు పిలవలేదు, మేము ఈసారి వస్తాము ఖచ్చితంగా అని. సో వీళ్ళు మనకి లాస్ట్ టైం మన దగ్గరికి వచ్చారు. సో మ్యారేజ్ అయిన సెకండ్ డేనే వచ్చారు. సో మళ్ళీ అప్పటి నుంచి ఇంకొకసారి నన్ను తీసుకువెళ్ళాలి అని తను అడిగింది. సో ఆ మాట ప్రకారం చక్కగా ఆయన మన దగ్గరికి ఈరోజు ఒక మంచి స్పెషల్ డే, ఒక గుడ్ న్యూస్ మనకి చెప్దామని వచ్చారు. సో మనకి తెలుసు అని మనం ముందే లీక్ చేసేసాం. యాక్చువల్గా అంటే మేము శ్రీమంతం చేసుకునే ఛాన్స్ దొరుకుతుందా లేదో అని ముందుగా చెప్పేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో మోస్ట్ వెల్కమ్ భాను గారు అండ్ సౌందర్య గారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మై డియర్ మదర్స్. సో ఇక్కడ బీయింగ్ మదర్, సో ఈరోజు మదర్స్ డే రోజు మమ్మల్ని అందరినీ మదర్గా అనుకొని మాతో టైం స్పెండ్ చేయడం కోసం టీచర్స్ ఖచ్చితంగా కావాలి, టీచర్స్ ఉండాలి, సో వాళ్ళు నా ఫ్యామిలీ అని అనుకొని వచ్చారు. సో ఈరోజు ఏంటి ఈ డే అంతా ఎలా స్పెండ్ చేయాలనుకున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విన్నాం. ముందుగా అందరికీ చాలా సారీ, ఒక ఎమర్జెన్సీ ఇది వల్ల లేట్ అయిపోయింది. మేమందరం ఎప్పుడు లాస్ట్ టైం కూడా మేము ఆన్ టైం 6 అంటే 6 ఉంటాం. మాకు చాలా గిల్టీగా ఉంది ఇంత లేట్ చేసినందుకు. మేము యూజువల్గా లేట్ చేసే పీపుల్ని కాదు, కానీ నా కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. పనులన్నీ పక్కన పెట్టుకొని ఆ ఒక్కరోజు ఆ సండే లీవ్ని కూడా వదిలిపెట్టుకొని వచ్చినందుకు, నా కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. పెళ్లిలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను లేదు నాకు తెలియదు. పెళ్లిలో యాక్చువల్ మొత్తం టెన్షన్గానే ఉన్నా, అన్ని పనులు చూసుకోవడం అది ఇది అని టెన్షన్గా పెళ్లి కూతురుగా కూర్చొని అక్కడ అది సరి చేయండి అనుకోవడంలోనే మొత్తం. కానీ పీస్ఫుల్గా నేను ఇంకో పెళ్ళి హ్యాపీగా బాణమైతే మళ్ళీ చేసుకోవడం అన్నది ఇక్కడే జరిగింది. అది ఇంకా నేను అనుకున్నా మాయా పెళ్ళి అయితే నాకు అక్కడే చాలా హ్యాపీగా జరిగింది. సో మళ్ళీ నేను ఆ స్పెషల్ మూమెంట్ని ఇంకా హ్యాపీగా ఇది చేసుకోవాలని మళ్ళీ ఇక్కడికే రావాలి అని చెప్పి ఇక్కడికి ప్లాన్ చేసుకొని డాక్టర్ని అది అడిగి, డాక్టర్ నేను ట్రావెల్ చేయొచ్చా, ఫ్లైట్లోనే వెళ్తా, 1 గంటే ట్రావెల్ చేసుకుంటాను, ఓకేనా అంతా ఓకేనా అని బేబీ అంతా స్కాన్ అది తీసి
బేబీ అంతా నార్మలే, అన్ని ప్లేస్మెంట్ అంతా బాగానే ఉంది, నువ్వు వెళ్ళొచ్చు, ఫిట్ టు ట్రావెల్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అంతవరకు డాక్టర్ ఎప్పటి నుంచి సెకండ్ మంత్ నుంచి డాక్టర్ నేను ఊరికి వెళ్ళాలి, బేబీ ఎలా ఉందో చెప్పండి, బేబీ ఎలా ఉందో చెప్తే నేను సేఫ్ టు ట్రావెల్ అంటే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి మాత్రమే వెళ్తా. ఇంకా నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో నేను ఎక్కడికి కదలు, ఓన్లీ వైజాగ్కి మాత్రం వెళ్ళేసి వచ్చేస్తాను. సో చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీ అందరికీ ఒక చిన్న వెరీ స్మాల్ గిఫ్ట్ చిన్నవి తీసుకొచ్చాను. అది ఎప్పుడు ఇద్దామని చెప్తే నేను ఇస్తాను. పిల్లలకి కూడా తీసుకొచ్చాను, బట్ అన్ఫార్చునేట్లీ పిల్లలందరూ నేటివ్కి వెళ్ళిపోయారంట. బట్ నో ప్రాబ్లం, నేను మీకు సబ్మిట్ చేసేస్తాను, మీరు తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ చాలా భాను గారు, సౌందర్య గారు, మీ అందరూ కూడా మాకన్నా చిన్నపిల్లలే. ఇంకా ఇలాంటివే మంచి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు మీరు వస్తారని మాకు తెలియకపోతే మేడం గారు సడన్గా ఎవరో వస్తారంట, అరేంజ్ చేయాలి అని చెప్పారు. మేము ఇక్కడ చూసి షాక్ అయిపోయాం. అబ్బా, నేను ఎప్పుడు ఛానల్ ముందు రోజు నైట్ మ్యారేజ్ అది మేము చూసాం, అందులోనే మా పాప నేను చూస్తూ ఉంటాం అన్నమాట, ఛానల్ ఫాలో అవుతాం, మీ వాయిస్ అది కూడా. అయితే ఆ ఎల్లో కలర్ థ్రెడ్ వేసుకొని ఆ 2 days రోజు వచ్చేసారు. మామూలుగా అయితే ఎవరైనా సరే ఎక్కడికైనా టెంపుల్కి ఎక్కడికైనా వెళ్దామని పెట్టుకుంటారు, కానీ ఇక్కడికి ఒక హోమ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళతో స్పెండ్ చేద్దామని అనుకున్నారు. చూసారా, చాలా గ్రేట్. కానీ మీరు మళ్ళీ ఏం చేశారు, బేబీ కన్ఫర్మ్ అయ్యింది, మళ్ళీ ఇక్కడికే రావాలి అని అనుకున్నారు. కానీ ఇంకో 3rd టైం కూడా ఉంది, బేబీని ఎత్తుకొని కూడా ఇక్కడికే రావాలని అనుకుంటున్నాను. ఇక్కడికే మేము ఆ సెలబ్రేషన్ కూడా మేమే చేస్తాము. ఓకే, అది మాకు ఇవ్వండి. చాలా మా గురించి అంత టైం కేటాయించి అక్కడి నుంచి ఇంత దూరం మీరు ట్రావెల్ చేసి వచ్చారంటే, డాక్టర్ గారిని అడిగి ట్రావెల్ చేసి మీరు ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇది మేము ఇక్కడ మా సారు ఇది పెట్టడం వల్లే మీలాంటి వాళ్ళందరినీ కూడా కలవడానికి మాకు అవకాశం కలిగింది. నిజంగానా ఇది మాకు ఒక పుట్టినిల్లు, కష్టమైన నష్టమైన సార్ ఒక తండ్రి, ఆవిడ ఒక తల్లి మా అందరికీ. ఇటు వాళ్ళ టీచర్స్కి కూడా ఆవిడ తల్లి, మాకు అతని తండ్రి. ఇంకంతే. అలాగే మేము కూడా మీకు 12 మంది ఉన్నాము, మీకు తల్లిగా మేము ఉన్నాము. హ్యాపీ మదర్స్ డే అమ్మ, ఇంటర్నేషనల్ మదర్స్ డే సెలబ్రేషన్కి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. నాన్న, నీకు 12 మంది నా మక్కల్ని చూసుకోమని. తండ్రి కాబోతున్నారు. సో మీరు ఫస్ట్ న్యూస్ ఏంటంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. నేను ఎలా ఫీల్ అయినది కూడా నేను వీడియో వేశాను. అతను చెప్పిన వెంటనే అది చాలా ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా సారీ అమ్మ. ఎందుకంటే నేను చాలా పంచువల్గా ఉంటాను టైం విషయంలో. అలాగే నాకు ఎవరైనా టైం చెప్పి లేట్గా వచ్చినా కానీ నేను ఒప్పుకొని చాలా కోపం వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా వాల్యుబుల్. అందువల్ల మీరు చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడం అనేది నాకు 4 o'clock నుంచి 4:30 నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా. ఇంకా ఫైనల్గా నేను చెప్పాను, ఇప్పుడు నేను ఉండిపోతాను, మీరు వెళ్ళి ఫినిష్ చేసుకుని వస్తారా అంటే, లేదు నువ్వు రావాలి అని చెప్పి మార్నింగ్ నేను డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్స్ తీసుకొని కొంచెం బెటర్ అయిన తర్వాత కరెక్ట్ మీరు కాల్ చేశారు, ఇంకా రావడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ అంకుల్ నిన్న ఫోన్ అంటే ఆయనకి చాలాసేపు ట్రై చేస్తూ ఉన్నా, సారీ నాన్న నేను ఉండట్లేదు, ఎమర్జెన్సీ వెళ్ళాలి, అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది అని ఆంటీ అంకుల్ బయలుదేరుతున్నాం, కానీ పర్వాలేదు ఆ ఉమా మ్యామ్ ఉంటారు చూసుకుంటారు అన్నారు. అంతవరకు చాలా హ్యాపీ. సౌందర్య విషయానికి వస్తే తను నన్ను ఇంతవరకు ఏది అడగలేదు మేడం, తను 2 అడిగింది. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక హోమ్కి వెళ్దామని, అలాగే అండ్ ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే నాకు చెప్పింది ఏంటంటే, మనం ఎప్పుడు ఊరు వెళ్తాం, డాక్టర్ని అడిగి వెళ్తే అక్కడికి వెళ్తాం మాయ, అక్కడ మన టీచర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో సెలబ్రేట్ చేయాలని ఉంది అంటే తప్పకుండా వెళ్దాం అని అప్పటి నుంచి తను వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ట్రావెల్ చేయొచ్చు, ఇప్పుడే కాదమ్మా నేను చెప్తాను. ఫైనల్గా ఒక రోజు ఫైన్ డే మీరు హ్యాపీగా ట్రావెల్ చేయండి, నో ప్రాబ్లం అనగానే ఆ రోజు టికెట్స్ బుక్ చేసి ఆ రోజు నైటే అంకుల్తో మాట్లాడడం జరిగింది. అండ్ ఆంటీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. మమ్మల్ని ఎప్పుడు మీ ఫ్యామిలీగా చూసుకుంటున్నారు, అంటే మీ పిల్లలాగే చూస్తున్నారు.
నాకు మీరు చెప్పే 12 మంది అత్తలు కాదు, అమ్మలు కూడా మీరే. అండ్ అక్కలు చెల్లెళ్ళు, వయసుకు చిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చెల్లెళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అక్కలు అమ్మలు అందరూ మీరే. ఈ సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు రాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అమ్మాయి ఖచ్చితంగా. సో హ్యాపీ మదర్స్ డే అందరికి. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఇక్కడికి రావాలి అని చెప్పిన వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ నాకు ఎక్కడికి వెళ్ళాలంటే అంత ఎక్సైట్ అవ్వను, కానీ నాకు ఇక్కడికి రావాలనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు లేరని ఒక ఇది ఉంది, కానీ అందరూ అమ్మలందరూ ఉన్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ చిన్ని కూతురికి టీచర్స్ వాళ్ళ చేతులతో చేసిన స్వీట్స్ ఏవో ఇవ్వాలని తెచ్చారు. సో టీచర్స్ తీసుకురండి. సో జస్ట్ మామూలుగా స్వీట్స్ చాలా హ్యాపీగా ఉందక్క మీరు ఇక్కడికి రావడం. అంటే మేము ఎక్కువగా యూట్యూబ్ చూడడం, షార్ట్స్ కానీ ఏవి చూడడం, బట్ మీ వీడియోస్ మాత్రం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే న్యాచురల్గా జరిగిన అంటే డైలీ టైంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేవి మీరు మాతో షేర్ చేసుకుంటారు. చాలా థ్యాంక్స్. నిజంగా కొన్ని వీడియోస్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ కానీ అదర్గా చాలా చెప్తారు, కానీ మీ డైలీ లైఫ్లో మీరు ఏం చేశారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారు. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క. ఫైనల్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్, యూ విల్ బ్లెస్ విత్ లవ్ అండ్ గుడ్ హెల్త్ మ్యామ్. థ్యాంక్ యూ. అమ్మాయి BA కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయింది ఈ మధ్యలో. థ్యాంక్ యూ. మెంబర్స్కి ఇది లక్ష్మి కాంట్రిబ్యూషన్ అన్నమాట. లక్ష్మి ఇంకా తన ఏం పెద్ద రీచ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫేమస్ అవ్వాలి. నువ్వు ఇనిషియల్ స్టేజ్ లోనే పిల్లల్ని గుర్తుపెట్టుకొని ఆ పిల్లలకి నేను బట్టలు తీసుకుంటున్నాను. టీచర్స్ కి సౌందర్య అయితే నేను నా వంట నేను చేయగలిసింది ఇది, నేను కూడా తీసుకొని హ్యాపీగా చేయను. ఇవన్నీ చిన్నపిల్లలు 9 years old, 9-8 years old ఉన్న వాళ్ళవి. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే గైస్, ఫుల్ ఆఫ్ స్పేస్. పిల్లలే ప్లాంట్ చేస్తారు. ఫుడ్ అంటున్నాను, ప్లాంటేషన్ అది చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. అక్కడ వేసి వాళ్ళు పేర్లు పెట్టి మామిడికాయ.
సో ఇక్కడ ఏంటంటే అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ నాకు ఇలాంటివి ఎక్కువ చేయడం అన్నీ చాలా ఇష్టము. ఇక్కడ పిల్లలకి మాకు తెలియనివన్నీ తెలుసు, మాకేవి కొన్ని తెలియవు. వాళ్ళు లాస్ట్ టైం వచ్చి అక్క ఇది ఈ ఫ్రూట్, దీని లీఫ్ ఇలా ఉంటుంది అని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టైమ్ ఫర్ లంచ్కి వెజ్ చికెన్, బావ పులావ్ మాత్రం తింటున్నాడు. ఈరోజు బావ నాన్ వెజ్ తింటాడు కాబట్టి కొంచెం పులావ్ తినడానికి కూడా కొంచెం భయపడుతున్నాడు, కానీ ప్రేమతో చేసి ఇచ్చారు కదా కొంచెం తినమన్నాడు బావ. అంటే బావకి ఆల్రెడీ గడబిడ కదా. నువ్వే చేసావు ఇది? మరి నాకేం థ్యాంక్ యూ. బాయ్.